ఉషోదయం ప్రేమించు కాపరి ఉష కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతులైన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడి బలపరిచి నడిపించమని, నీ వాక్యమును విని గ్రహించుకొని వాక్యంలో ఉన్న నాయన సత్యము ప్రకారం మేము నడుచుకునేదానికి సహాయము చేయము, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆది కాండము 13వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. మనము చదివిన వాక్య భాగములో లోతు అబ్రహామును విడిచిపెట్టి వేరైన తరువాత దేవుని యొక్క వాక్యము ఆయనకు ప్రత్యక్షం అవటం చూడగలము. నీవు ఉన్న స్థలములో నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి ఈ స్థలమునిస్తాను అని ప్రభు వాగ్దానం చేయించున్నాడు. ఇది ఎప్పుడు సంభవించినది అని మనము చూసినట్లయితే అబ్రహాముతో పాటు ఉన్న లోతు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అనేక సార్లు మనము తెలియకనే దేవుని యొక్క ఆశీర్వాదమును మనకు రాకుండా మనమే ఆటంకములను మన ప్రక్కనే నిలబెట్టుకుంటూ ఉంటాం. ఆ ఆటంకము నిన్ను విడిచి వెళ్ళే అంత వరకు దేవుని కార్యము నీ జీవితంలో సంపూర్ణము చేయబడదు. నీవు ఆ కార్యమును గ్రహించుకోవాలి. ఎందుకు నేను ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నాను, ఎందుకు నేను దేవుని యొక్క వాగ్దానము నాకు ఇవ్వబడినప్పటికీ ఎందుకు అది సంపూర్ణము చేయబడటం లేదు అన్న ప్రశ్న నీ జీవితంలో ఉండాలి. అలాగ ఉన్నట్లయితే నీ బలహీనత ఏమిటో, నిన్ను దేవుని యొక్క ఆశీర్వాదం సంపాదించుకొనకుండా ఆటంకపరిచేది ఏమిటో ప్రభు నీకు ప్రత్యక్షపరుస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు. ఈ విషయము నీకు దూరము చేసుకో, నేను నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను. ఇక్కడ అబ్రాము దేవునితో నడిచినాడు. దేవుని యొక్క చిత్త ప్రకారం తన కార్యములన్నింటినీ సంపూర్ణము చేసినాడు. ఆయన పిలిచినప్పుడు తన స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చినాడు, కానీ తనతో పాటు లోతును కూడా తీసుకొని వచ్చినాడు. నీకు కుమారుని ఇస్తానన్న వాగ్దానం ఆయన సంపూర్ణము చేయలేకపోయినాడు. కారణం ఏమిటంటే తన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం, వాగ్దానాలు సంపూర్ణము చేయబడకుండా ఆటంకము చేసే ఒక వ్యక్తి తనతో పాటు ఉన్నాడు. నీ జీవితంలో ఇలాంటి ఏ కార్యం ఉన్నదో, ఎవరు నీకు ఆటంకముగా ఉన్నారో, ఎవరు దేవునికి నీకు మధ్యలో ఆటంకముగా ఉన్నారో పరీక్షించుకొని తెలుసుకొని వాటిని సరిచేసుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ఈ దినంలో మనం అనేక సార్లు అనుకుంటాం, నేనేం చేశాను, నాకేం బలహీనత ఉన్నది, ఎక్కడ నాలో పొరపాటు ఉన్నది, నేను యథార్థముగా ఉన్నాను, నేను పరిశుద్ధముగా ఉన్నాను, నాలో అన్ని మంచి కార్యములే ఉన్నాయి, నేను ఇతరులకు సహాయం చేస్తున్నాను, కష్టంలో ఉన్న వారికి నేను ఆదరణ ఇస్తున్నాను, వారిని బలపరుస్తూ ఉన్నాను, ఇలాగూ అనేకమైన మంచి కార్యములు నేను చేస్తున్నాను, కానీ ఎందుకు నాలో దేవుని యొక్క కార్యం సంపూర్ణము చేయబడలేదు అన్న ప్రశ్న నీలో ఉన్నట్లయితే నిజముగా నీవు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. నీవు లోతులాగా నీ ప్రక్కనే ఏదో ఒక కార్యము నీతో ఉంచుకొని ఉన్నావు. అది దేవుని చిత్తానికి ఆటంకముగా ఉన్నది. నీలో దాచి ఉంచబడిన ఆ కార్యము నిన్ను విడిచిపెట్టినంత వరకు, ఆ కార్యం నీవు విడిచిపెట్టినంత వరకు దేవుని యొక్క ఆశీర్వాదములు, ఆయన యొక్క చిత్తము నీ జీవితంలో సంపూర్ణము చేయబడదు, నెరవేర్చబడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. లోతు ఎప్పుడైతే అబ్రాహామును విడిచి వెళ్ళినాడో వెంటనే ప్రభు నీ ప్రక్కనున్న, నీ కుడి పక్కకు ఎడం పక్కకు చూడు, ఇదంతటిని నీకు నీ సంతానానికి ఇస్తానని వాగ్దానము చేయటం చూడగలవు. నువ్వు ఈ స్థలంలో నడిచి చూడు, ఇదంతా నీకు ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు.
నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానము సంపూర్ణము చేయబడాలంటే, నిన్ను దేవుని యొక్క ఆశీర్వాదము సంపాదించుకొనకుండా ఆటంకపరిచే కార్యం ఏమిటో అని మొదటిగా తెలుసుకొని ప్రార్థనలో దాన్ని నీలో నుండి తీసివేసుకొని దేవునికి ముందు నీ హృదయాన్ని సరి చేసుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదమును ప్రభు నీకు అనుగ్రహిస్తారు. ఈ ఉదయ కాలమున అలాంటి బలహీనత ఏమిటో, అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు రాకుండా ఆటంకపరిచే కార్యం ఏమిటో గ్రహించుకోమని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా స్థుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయ కాలమున నీవు మాకు అనుగ్రహించిన ఈ కొద్ది హెచ్చరికలను బట్టి వందనాలు. మేము పొందుకోవాల్సిన ఆశీర్వాదములు మాకు రాకుండా ఆటంకపరిచే కార్యములను నీ చిత్తానుసారముగా పరీక్షించుకొని తెలుసుకొని వాటిని సరి చేసుకొని విడిచిపెట్టి నీకు సమీపముగా రావటానికి మాకు సహాయం చేయమని. ఎలాగూ లోతు అబ్రామును విడిచి వెళ్ళిన తరువాత ఆయనకు ఆశీర్వాదములను అనుగ్రహించిన అలాగే మా జీవితంలో ఉన్న బలహీనత తీసివేసుకొని నీ యొక్క ఆశీర్వాదమును సంపాదించుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.